14లో ఇక్కడ లేక్ లైవ్లో ఉంది. 2023కి వచ్చే వరకు అన్నీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది దాంట్లో. సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014లో లేక్ అంతా కనిపిస్తాం. ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్, మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు, యాక్చువల్ ఇమేజ్. 2023కి వచ్చే వరకల్లా అయిపోయింది. అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్. ఇక్కడికి వచ్చేవారికి 2014లో లైవ్లో ఉంది. 2023కి వచ్చేవరకల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెనాల్ లాగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది. 23 కల్లా ఏం లేదా. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చేవరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది. కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఇది చూడండి. రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది. 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్. సేమ్ వే మండల్ గండిపేట్ పేరం చెరువు 2014లో లైవ్ ఉంది చెరువు. 23 కల్లా ఏం లేదా. 2014 గోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది అక్కడ. 23 కల్లా వచ్చేవరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014 2023. సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్. నెక్స్ట్ 2014 కీసరా మండల్ విలేజ్ రాంపల్లి 14లోను టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది. 2023 కల్లా వచ్చారు. లోపల అన్ని కన్స్ట్రక్షన్, మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్. అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు. ఈ లిస్ట్ అంతా ఇది. సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి. 14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. 23 కల్లా వచ్చే వరకు మధ్యలో లేఅవుట్లు వచ్చేసినాయి కన్స్ట్రక్షన్స్ పార్షియల్గా. అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది 14లో. 23 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది 2014లో. 2023 కల్లా వచ్చే వరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండల్. నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి. చెరువు అంతా 2014లో లైవ్ ఉంది. 2023 కల్లా వచ్చే వరకు సగం ఓ పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గట్కేశ్వర్ మండల్ ఏంటిది కాచువాని సింగారం మొత్తం సగం పైన ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది. 2014లో ఏం లేవు. నెక్స్ట్ 2014లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది. 2023 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో
కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్. ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి. పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు 1 by 1 ఇలా చూపించుకుంటూ పోండి ఫాస్ట్గా, సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగంపల్లి విలేజ్ మియాపూర్ ఘాట్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అవుతూ వచ్చారో బిల్డింగ్స్. Just I'm playing the slides, just have a look how it is getting encroached. So we have demarcated 4 categories from 0 to full, 0 to partial, partial to partial, partial to more partial. So these are the 4 categories actually we have demarcated by taking the satellite images. This just have a look, this cheruvu, it is there but getting encroached in the top of here, this side. So similarly, we have demarcated within the ORR, all the tanks we have listed out here according to the 4 categories. You see, this is a kind of example actually. It is getting partially affected. Similarly, this red marks wherever mentioned, these are the areas getting affected. Just one by one I'm playing. Have a look how the tanks are getting affected. These red marks, all these red marks are construction activities going on. From 2014 to 2023, up to yet we have started. Yes, this is one kind of just example. Similarly, this is here. This is a parcel from 0 to partly. We have mentioned, just have a below look here. This is mentioned 0 to partial. Okay. So this is Sherlingampalli, Kavanapet, then Kothagudi. Just I'm playing the